ఒక సినిమా అందరికి నచ్చాలని లేదు కదా. అవును కదా, ఇప్పుడు బాహుబలి నచ్చని వాళ్ళు అవునవును ఉంటారు. ఉంటారు కదా. అవును సార్. ఈ చాలా క్లాసిక్ గా వచ్చిన సినిమా, ఇప్పుడు మొన్న సింగీతం అనే సింగీతం. సినిమా అవును వచ్చింది. సార్. మనం సోషల్ మీడియాలో చూస్తే ఆ సినిమాను ఆకాశానికి ఎత్తుతూ పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును అబ్బా ఏం సినిమా అంతా పాటలు పాడటం ఏంటి, పాటలతోనే అసలు అమ్మో నా వల్ల కాలేదు అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్. అది ఇప్పుడు లోకో భిన్నరుచి అంటారు కదా. అవునవును అందరికి అన్ని నచ్చాలని ఉండదు కదా. ఇప్పుడు అవును. హీరోల్లోనే ప్రభాస్ని బాగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మహేష్ బాబుని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అల్లు అర్జున్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. అవును ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అవును అలాగా సినిమాలకి సంబంధించి కూడా అది వర్తిస్తుంది కదా. అవును అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని ఉండవు. శంకరాభరణం నచ్చని వాళ్ళు ఉంటారు, అవును. అడవి రాముడు నచ్చని వాళ్ళు ఉంటారు ఎగ్జాక్ట్లీ. కదా. అలాగా ఇదంతా కాకుండా సార్, ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు యాజ్ ఎ సీనియర్ క్రిటిక్గా క్రిటిక్స్ పరంగా కానీ మూవీ రెస్పాన్స్ దగ్గర ఫ్యాన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ వీళ్ళ వల్ల ఏమైనా మూవీ వెయిటేజ్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది సార్? అంటే అంటే ఈ రివ్యూస్ వల్ల కానీ అవును. లేకపోతే ఈ పబ్లిక్ ఒపీనియన్ వల్ల కావచ్చు, మ్మ్. ఇటువంటి వాటి వల్ల చిన్న ఇంపాక్ట్ ఏమైనా కొంచెం ఉంటుంది అంతే. 5 to 10% ఇంపాక్ట్ ఉంటుంది తప్ప మ్మ్. అంటే ఒక సాదా సీదాగా ఉన్న సినిమాని పనిగట్టుకొని ప్రచారం చేసి దాన్ని మ్మ్. బ్లాక్ బస్టర్ గా చేయలేరు. అవును బాగా ఎక్స్ట్రాడినరీగా ఉన్న సినిమాని నెగిటివ్ ప్రచారం చేయించడం ద్వారా దాన్ని మ్మ్. స్థాయి తగ్గించలేరు. Okay. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇదే బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు పెద్ద ఎక్కువ రేటింగ్స్ ఏమి ఇవ్వలేరు. అవును 2.5 2.75 ఇచ్చారు. మ్మ్. మరి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. అవును అలాగే కేజీఎఫ్ కూడా ముందు రిలీజ్ అయినప్పుడు దానికి ఆహా ఓహో అని ముందే ఎవరు అనలేదు. అవును ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఏంటని అనుకున్నారు. మ్మ్. దానికి కూడా రేటింగ్స్ 2.75 నుంచి ఎవరు ఇవ్వలేదు. అవును అలాగే అంటే ఒక్కొక్కసారి రివ్యూలు చాలా, ఇప్పుడు మా ఇంటి బంగారం ఉదాహరణకి, అవునవును. మా ఇంటి బంగారానికి కూడా మామూలు 2.5 2.75 రివ్యూసే వచ్చాయి అవును రేటింగ్స్. మరి ఈ రోజు దుమ్ము దులిపేస్తుంది, దాదాపుగా 120-130 కోట్లు పైగా కలెక్ట్ చేస్తా అంటున్నారు. అవును. లేడీ ఓరియంటెడ్ సినిమా ఒక 10-15 కోట్లు తీసిన సినిమా 10 ఇంతలు లేదంటే ఇంకా 15 ఇంతలు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అవును ఇప్పుడు ఒక 400 కోట్లు బడ్జెట్ తో సినిమా తీసి అది 1000 కోట్లు కలెక్ట్ చేసిందంటే, అవును ఓ 10 కోట్లు పెట్టి తీసిన సినిమా 120 కోట్లు 150 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఏది పెద్ద హిట్ ఎగ్జాక్ట్. కదా. కాబట్టి ఇంపాక్ట్ అనేది, ప్రచారం తాలూకు ఇంపాక్ట్ అనేది పరిమితంగానే ఉంటుంది. పైగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో మ్మ్. మనం ఎవరిని మనం ఇది చేయలేం. అవును పొరపాటున చాలా అద్భుతం అసాధారణం అని చెప్పి అందరినీ మేనేజ్ చేసి మనం రేటింగ్స్ అవి తెచ్చుకున్నా కూడా మ్మ్. రేపొద్దున థియేటర్కి వెళ్ళి సినిమా నచ్చకపోతే వాళ్ళు వచ్చేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత బండబూలు తిడతారు. అవును తిడతారు సార్. తర్వాత క్రెడిబిలిటీ పోతుంది కదా. అవును అవును, ఎవరైతే ఇప్పుడు ఈ సినిమా బాగాలేని సినిమాని బాగుందని చెప్పి మోస్తారో మ్మ్. వాళ్ళు రెండోసారి ఈ సినిమా చాలా బాగుందని చెప్తే ఎవరైనా చూస్తారా? లేదు సార్. మైనస్ అయిపోద్ది. మ్మ్. సినిమా చాలా బాగున్నా కూడా మ్మ్. ఈయన చెప్పాడంటే అంతకుముందు చెప్పాడు కదా ఆ మ్మ్. సినిమా బాగా లేకపోయినా కూడా చాలా బాగుందని చెప్పి, మ్మ్. ఇప్పుడు ఈ చెప్తున్నాడంటే మనోడు బాగా డబ్బులు తీసుకుని ఉంటాడు అందుకే చెప్తున్నాడు అవును. అని చూడరు. అండ్ ఇప్పుడు మార్కెట్ కూడా ఎంత కాదన్నా కానీ ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ తీసుకోవడం కానీ రివ్యూస్ రాయడం కానీ, సో ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ అది ఎంతో కొంత, ఇప్పుడు మనం ఫస్ట్ డే గురించి మాట్లాడుకుంటే పబ్లిక్ రియాక్షన్ కావచ్చు, ఈ మన రివ్యూ రైటర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఎంతగానో ఫ్యాన్స్ ఎట్లా బాగున్నా బాగాలేకున్నా, ఒకవేళ మరీ బాగాలేకపోతే యావరేజ్ అని చెప్తారు వాళ్ళు. కానీ వెన్ యూ కమ్ టు రివ్యూ రైటర్స్ కానీ లేకుంటే పబ్లిక్ రెస్పాన్స్ తీసుకున్నప్పుడు కానీ ఆ థంబ్నెయిల్ ఇట్ సెల్ఫ్ ఆల్మోస్ట్ 70% నెగటివ్ థంబ్నెయిల్స్ వచ్చేసాయి యాజ్ ఆఫ్ నౌ. వాడు మైక్ ముందు అన్నాడో లేదో మనకు అంతగా ఓపెన్ చేసేంత వరకు తెలియదు. సో ఆ థంబ్నెయిల్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఇస్ నెగటివ్ ఇస్ దేర్. అట్లయితే మీరు ఓపెన్ చేసి చూస్తారు జనరల్ గా. సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్లాన్ ఉన్నోడికి అది ఓపెన్ చేసినాక ఏదో ఒకటి వచ్చినాక ఆల్మోస్ట్ వాడిని అన్ని చేంజ్ అయిపోతాయి. అందుకనే ఇప్పుడు చాలా ఛానల్స్ క్రెడిబిలిటీ లూజ్ అయిపోతున్నాయి. అవునవును వీళ్ళు అలాగే చెప్తారు, లోపల విషయం ఉండదు, thumbnail మాత్రం ఏదో ఉంటుంది అని చెప్పి. అందుకే లాంగ్ రన్ లో ఎప్పుడు కూడా జెన్యూనిటీ అనేది ఉంటది. కొంతమంది అంటే టెంపరరీ వ్యూస్ కోసం, టెంపరరీ దీని రీచ్ కోసం ఇటువంటి చేశారంటే
ఏం చేస్తారు మహా అయితే ఇప్పుడు నాన్న పులి కథలాగా అవునవును. ఏమవుతుంది, ఒక 4 సార్లు 5 సార్లు 6 సార్లు 10 సార్లు మాక్సిమం చూస్తారు. తర్వాత అది చూసి పలానా ఛానల్ అంటే ఇంక ఓపెన్ చేయరు అసలు. ఎగ్జాక్ట్లీ సార్. వీడు లోపల చెప్పేది ఒకటి ఉంటుంది, తమ్మునేలు ఒకటి ఉంటుంది, ఓకే. విషయం ఉండదు వీళ్ళకి అని చెప్పి అసలు దూరం పెట్టేస్తారు. అటువంటి వాటిని నాకు తెలిసి యూట్యూబ్ కూడా పెద్దగా ఎంకరేజ్, స్టార్టింగ్ లో ఏదో చూసి చూడనట్టు వదిలేసిన లాంగ్ రన్ లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు. అవునవును సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక ఛానల్ అంటే లాంగ్ ఇన్నింగ్స్ ప్లే చేయాలనుకునే ఛానల్స్, దీర్ఘకాలంగా ఉండి ఈ రంగంలో ప్రభావం చూపించాలి, కొనసాగాలనుకునే వాళ్ళు మాత్రం జెన్యూన్ గా వెళ్తేనే బెటర్ అన్నమాట. ఓకే. అంటే ఈ ఒక్క మూమెంట్ ని తీసుకొని ఏదో వైరల్ చేసుకోవాలని కాకుండా జెన్యూన్ గా లాంగ్ రన్ అంటే మనం ఆ హెడ్ తమ్మునైల్ చూసి క్లిక్ చేసినోడు తిట్టుకున్నాడంటే వేస్ట్, దాని ఇంపాక్ట్ ఇమీడియట్ కాకపోయినా లాంగ్ రన్ లో ఉంటది. అటువంటి వాటికి అంటే టెంపరీ బెనిఫిట్స్ జోలికి కాకుండా లాంగ్ బెనిఫిట్స్ తోటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం అనేది ఉత్తమం. అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక మూవీ పైన నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ నాకు ఫస్ట్ డే ఎక్కడ టికెట్స్ దొరకలేదు. మేబీ నేను బిజీ ఉన్నా కావచ్చు. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మేబీ అందులో ఏదైతే ట్విస్ట్ ఉంటుందో, అదే మెయిన్ ప్లాట్ ఉంటుందో, దాని గురించి రిలీజ్ అయిపోతుంది 2-3 రోజులు ఫోనే ఓపెన్ చేయరు ఎవరు, టికెట్స్ దొరకని వాళ్ళు కానీ, రేపు చూద్దాం అనుకున్న వాళ్ళు కానీ. అంటే ఆ నెగిటివిటీ అనేది అంత వచ్చేసింది రివ్యూ రైటర్స్ దగ్గర నుంచి కావచ్చు, మేబీ థంబ్నైల్స్. అందుకనే ఇప్పుడు ఓన్లీ ఏదో ఒక దీన్ని బేస్ చేసుకుని ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళట్లేదు. అవునవును. అన్ని రకాలుగా ఫీడ్బ్యాక్ తీసుకుని, అంటే ఇప్పుడు సినిమా చూడడం అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ 100 రూపాయల ప్రోడక్ట్ కొనాలంటేనే దాని రివ్యూస్ రేటింగ్స్ అవి చూసి కానీ కొనట్లేదు. అటువంటిది సినిమాకి వెళ్ళాలంటే ఒక ఇద్దరు దాదాపుగా 1000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో, అంటే రాను పోను అక్కడ వాటర్ బాటిల్ కానీ మరొకటి కానీ ఇవన్నీ చేయాలంటే పర్ హెడ్ ఒక 500 ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆచి తూచి 1కి 10 సార్లు అవన్నీ చూసుకునే వెళ్తున్నారు. పైగా ఇప్పుడు మన ఇండియాలో ఆ మధ్య అమెరికా అని చెప్పాడు, మన 150 కోట్ల జనాభాలో సినిమాలు చూసే వాళ్ళు 5 to 7% అంటే. అవును సార్, ఎగ్జాక్ట్ 5 to 7%. 150 కోట్ల జనాభాలో 5% అంటే 10% వేసుకో, అంటే ఎంతమంది అయ్యారు? 15 కోట్ల మంది. మిగతా 135 కోట్ల మంది జనాలు సినిమాలు చూడడం లేదు. ఈ అంటే ఇప్పుడు ఒక పుష్ప సినిమా అంత పెద్ద హిట్ అయింది, 2000 కోట్లు కలెక్ట్ చేసింది. దురంధర్ సినిమా అంత పెద్ద హిట్ అయింది, చాలా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఈ చూస్తున్నది 10% లోపే. మిగతా వాళ్ళు ఓటీటీలో చూడడం, లేకపోతే ఇప్పుడు సినిమాలు చూడాల్సిన అవసరం లేకుండానే జస్ట్ నువ్వు ఇన్స్టాలోకి వెళ్తేనే లేకపోతే ఫేస్బుక్ లోకి వెళ్తేనే టైం నీకు తెలియకుండా అయిపోతుంది కదా. పైగా ఒకటే కాదు కంటెంట్, నీకు బాగుండకపోతే హాపీగా స్క్రోల్ చేసేయచ్చు, నీకు నచ్చే ఏ ఒకటి వస్తాయి కదా, నీ టేస్ట్ ని బట్టి వస్తాయి అవి. నువ్వు ఏదైనా ఒక పర్టికులర్ రీల్ చూసేవా, నీ టేస్ట్ ఇలాగా ఉందని చెప్పి నీకు తగ్గట్టుగా అక్కడ వచ్చేలా కూడా మన మూడ్ ని బట్టి కూడా సెట్ చేసి వచ్చేస్తుంది ఉంటది. నువ్వు పర్టికులర్ గా ఒక డివోషనల్ చూసావనుకో, నీకు అన్ని డివోషనల్ వస్తాయి. ఒక రొమాంటిక్ చూస్తే అన్ని రొమాంటిక్ వస్తాయి. అలాగే క్రైమ్ చూస్తే క్రైమ్. అంత వెసులుబాటు ఉన్నప్పుడు పర్టికులర్ గా థియేటర్ కి ఎంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం కేటాయించి సినిమాలు చూడాల్సినటువంటి ఇది లేదు. రోజు రోజుకి థియేటర్లు తగ్గిపోతున్నాయి. థియేటర్లు అన్ని కళ్యాణ మండపాల కింద, లేదంటే మల్టీప్లెక్స్ల కింద, షాపింగ్ మాల్స్ కింద అయిపోతున్నాయి. అవును సార్, మొన్న ఒక ఇష్యూ అయింది కదా సార్, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కు ప్రొడ్యూసర్స్ కి ఒకటి ఇష్యూ అయింది, అంటే మాకు కూడా షేర్స్ కావాలి అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అండి సార్? అదే అంటే మల్టీప్లెక్స్లకి ఒక రూలు, సింగిల్ స్క్రీన్స్ కి ఒక రూలు కాదు, అందరికి ఒకటే రూల్ ఉండాలి. మల్టీప్లెక్స్లకి ఎలాగైతే షేర్ బేసిస్ మీద సినిమాలు ఇస్తున్నారో మాకు కూడా అలాగే ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని వీళ్ళు చెప్తున్నారు. అది వివాదం నడుస్తుంది. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు సడన్ గా తెర మీదకి వచ్చినటువంటి సమస్య కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. అది ఎమికబుల్ గా దాన్ని, అంటే సినిమా టు సినిమా ఎప్పుడు కూడా ఎలాగైతే ఒక సినిమా ఒక బడ్జెట్, కొన్ని సినిమాలు 50 లక్షల్లో తయారవుతాయి, కొన్ని 50 కోట్లు తయారవుతాయి, కొన్ని 500 కోట్లు తయారవుతున్నాయి. ఇప్పుడు వారణాసి లాంటి సినిమాలు 1000 కోట్లు పైగా పెట్టి తీస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా మళ్ళీ ఇప్పుడు భారీ బడ్జెట్ 600-700 కోట్లు అంటున్నారు. స్పిరిట్ బడ్జెట్ విపరీతంగా పెట్టి తీస్తున్నారు. అలాగా ప్రతి సినిమాకి ఒక్కొక్క దీంతో ఉంటది కాబట్టి ఆ సినిమా వాళ్ళు ఎంత పెట్టారు ఏంటనే దాన్ని బట్టి ఉండాలనేది వాళ్ళు చెప్తున్నారు, ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ. అది ఒక
ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి Hmm. డిస్కషన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ ప్రాబ్లం కూడా అది ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయినట్టే.